బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇవాళ ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జగన్నాథపురానికి సీఎం చేరుకుంటారు. జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ నిర్వహిస్తారు. రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేస్తారు. రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జగన్నాథపురానికి సీఎం చేరుకుంటారు. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఉపేందర్ సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్, సీఎం రేవంత్ టూర్ షెడ్యూల్ ఏంటి? రమణ ఇప్పటికే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఏదైతే ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మట్కేపల్లి క్రాస్ రోడ్ వద్ద అయితే ఈ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి అంటే హెలిప్యాడ్ లో అంటే హెలికాప్టర్ లో అయితే ఇటు ఖమ్మం చేరుకోనున్నారు. ఏదైతే సభా ప్రాంగణానికి సమీపంలోనే ఇటు హెలిప్యాడ్ ని అయితే ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ లో దిగిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కూడా ఏదైతే అంటే రైతు మేళాకి ఏర్పాటు చేసినటువంటి స్టాల్ అయితే సందర్శించిన అనంతరం నేరుగా కూడా ఈ సభాస్థలికి అయితే చేరుకోనున్నారు. సభాస్థలిలో ఏదైతే గతంలో మిగిలిపోయినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ఏదైతే 1,900 కోట్ల రూపాయలు కూడా మిగిలి వాటన్నిటిని కూడా ఈ రోజు మలి విడతగా కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే పట్టాదారు పాస్బుక్ కూడా పంపిణీ చేసే కార్యక్రమం అయితే హస్తాహతంగా ప్రారంభించేందుకైతే అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి అంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇటు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇటు వాకాటి శ్రీహరితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొనే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతులను అదేవిధంగా భారీగా మహిళలను కూడా ఇక్కడ సభాస్థలికి తరలించేందుకైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ సభాస్థలికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి గోదావరి జలాలను ఇటు అంటే ఇక ఈ జిల్లాకు మళ్లించేందుకు కూడా ఏర్పాటు చేసినటువంటి సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా వీరు సమీక్షించే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి నిధులను కూడా అంటే హెచ్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సభాస్థలి వద్ద కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 1500 మంది పోలీస్ సిబ్బందితో మాత్రం పాటు ఇటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు నడుమ మాత్రం ఈ సభనైతే నిర్వహించేందుకైతే అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఇక 3 గంటలకు సభ వచ్చిన అనంతరం అటు మంత్రుల తర్వాత నేరుగా సభను ఉద్దేశించి అయితే అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే పలు అంటే వరాలు కూడా ఈ వేదిక ద్వారా కూడా రైతులకు అంటే మేలు కలిగే విధంగా కూడా ఆయన ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గతంలో అంటే ఈ గత నెల 30వ తారీఖు నిర్వహించాల్సినటువంటి సభ అటు వర్షాల నేపథ్యంలోనే వాయిదా పడడంతో ఈ సభను ఇటు అధికారులు మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరోసారి సభను అయితే నిర్వహిస్తున్నారు. ఈ సభకు సంబంధించి ఇప్పటికే అంటే నిన్నటి నుంచి కూడా అటు రైతు మేళాను నిర్వహించారు. దాదాపుగా 5,000 మంది రైతులు వస్తారనుకున్న నేపథ్యంలోనే దాదాపుగా 12,000 పైచులకు మంది రైతులు వచ్చి వారంతా కూడా కొంత అవగాహన పొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ స్టాల్స్ అన్ని స్టాల్స్ ను కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మంత్రుల సమక్షంలో కూడా పర్యవేక్షించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అంటే సభలో మాత్రం అతను ఏం మాట్లాడతాడు, ఏంటి ఎన్ని వరాలు ఇస్తారనే దానిపై కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సభ ఉద్దేశం మాత్రం అటు రైతులను రాజు చేయటమే లక్ష్యంగా కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి అటు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే భారీగా ఇటు ఏదైతే 350 ఆర్టీసీ బస్సుల ద్వారా అదేవిధంగా ప్రైవేటు వాహనాల ద్వారా కూడా భారీగా జన సమీకరణ అయితే కొనసాగుతుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ ఉపేందర్.